క్రైస్తవులు రాఖీ కట్టవచ్చా? ద ఆన్సర్ ఈస్ వెరీ సింపుల్, నో. ఎందుకంటే హిందూ మిథాలజీలో మహాభారత్ టైంలో కృష్ణ శిశుపాల అనే రాజుతో యుద్ధం చేస్తున్నప్పుడు తన ఫింగర్ కట్ అయ్యి బ్లీడ్ అయిపోతుంది. ఆ టైంలో పాండవుల భార్య ద్రౌపది వెంటనే తన శారీలో ఒక మొక్క చింపి కృష్ణ ఫింగర్కి కట్టింది. దీనికి కృష్ణ హార్ట్ టచ్ అయ్యి అప్పుడు ద్రౌపదితో అంటాడు, నీ జీవితం అంతా నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తాను. తర్వాత ద్రౌపదిని కొంతమంది కోర్టులో అందరి ముందు తన శారీని లాగేస్తారు. ఆ టైంలో కృష్ణ తన ప్రామిస్ని గుర్తు చేసుకుని తన పవర్తో శారీ అసలు ఊడిపోకుండా చేస్తాడు. ఇలా ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లవ్ అని రక్షాబంధన్ వచ్చింది. ఇది మెయిన్ వెర్షన్. ఇలానే వేరే వెర్షన్స్ కూడా ఉన్నాయి, బట్ హిందూయిజంలో ఎక్కువగా ఈ వెర్షన్ నే యాక్సెప్ట్ చేస్తారు. హైందవ ఆచారంలో అక్క తమ్ముడికి ఒక తాడు కడుతుంది. ఇలా ఇద్దరి మధ్యలో ఒక ప్రామిస్ ఏర్పడుతుంది. ఇది కృష్ణ దగ్గర నుండి వచ్చింది. ఇది ఒక కల్చరల్ స్టోరీ కాదు, ఇది హిందూ రిలీజియన్ స్టోరీ. ఒక ప్రేమకి గుర్తుగా కాదు, ఇది ఒక హైందవ ఆచారం. క్రైస్తవులు జస్ట్ నార్మల్ గా ఊరికే రాఖీ కడుతున్నా అంటాకి లేదు. ఎందుకంటే అక్కడ క్లియర్ గా ఉంది హిందూ రిలీజియస్ యాక్ట్ అని. బైబిల్ చెప్తుంది, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదని. వేరే మతాన్ని ఫాలో అవ్వద్దు, వేరే దేవుడిని ఫాలో అవ్వద్దు, నీకు వేరే వాటితో సంబంధం లేదని బైబిల్ క్లియర్ గా చెప్తుంది. ఇది జస్ట్ ఒక ట్రెడిషన్ మాత్రమే కాదు, హిందూయిజంలో బాగా రూట్ అయి ఉన్నది. ఇయర్కి ఒకసారి బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమని చూపించుకోకండి. ఇయర్ అంతా ప్రేమగా ఉండండి. నచ్చినప్పుడు గిఫ్ట్స్ ఇచ్చుకోండి, నచ్చినప్పుడు టైం స్పెండ్ చేయండి. అంతేగాని ఒక క్రిస్టియన్గా వేరే రిలీజన్ చెప్పింది మనం ఫాలో అవ్వకూడదు, అంతే.